అభివృద్ధి, సంక్షేమం, అభివృద్ధి సమానంగా అందిస్తున్నాం. పార్టీలు చూడడం పేదరికమే అర్హతగా సంక్షేమ ఫలాలు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేనంతగా సామాజిక భద్రతా పింఛన్లు. మొత్తంగా అసెంబ్లీలో చూసుకున్నట్లయితే సంక్షేమ పథకాలకు సంబంధించి వాడివేడిగా చర్చ అయితే జరిగిందనమాట. లక్షల కోట్ల అప్పులు, వాటికి వడ్డీలు చెల్లిస్తూనే విధ్వంసం నుంచి వికాసం వైపు రాష్ట్రాన్ని నడిపిస్తున్నాం. సంక్షేమం, అభివృద్ధి సమానంగా అందిస్తున్నాం. సూపర్ హిట్ చేసాం. ముఖ్యంగా చూసుకున్నట్లయితే పేదరికమే అర్హతగా అందరికీ సంక్షేమ ఫలాలు చేరవేస్తున్నామన్నారు. ఇందులో భాగంగా దేశంలో ఏ రాష్ట్రంలో కూడా లేని విధంగా సామాజిక భద్రతా పెన్షన్లు పంపిణీ చేస్తున్నాం అని చెప్పేసి అన్నారు. ఇందులో భాగంగా పింఛన్ల కింద నెలకు 2,700 కోట్ల చొప్పున ఇప్పటికే 71,000 కోట్లు అందించాం. పేదలకు అన్నం పెట్టే అన్న క్యాంటీన్లను కూడా వైకాపా హయాంలో మూసేశారు. కూటమి ప్రభుత్వం వచ్చాక మళ్ళీ వాళ్ళని ప్రారంభించాం. అన్నదాత సుఖీభావ పథకం కింద ఏడాదికి 20,000 ఇస్తున్నాం. తల్లికి వందనం కింద ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15,000 చొప్పున అందిస్తున్నాం. వైకాపా హయాంలో 12 లక్షల మంది పిల్లలు బడికి దూరం అయితే కూటమి ప్రభుత్వం వచ్చాక 1,00,000 మంది పిల్లలు అదనంగా ప్రభుత్వ పాఠశాలలో చేరారు. పేదరిక నిర్మూలన లక్ష్యంగా P4 కింద 15,000కు పైగా బంగారు కుటుంబాలను పైకి తీసుకొచ్చాం. మరో 2 లక్షల కుటుంబాలకు లబ్ధి కల్పించేందుకు కృషి చేస్తున్నాం. ఎలాంటి సమస్యలు లేకుండా స్త్రీశక్తి పథకానికి సంబంధించి కూడా ఇక్కడ అమలు చేస్తున్నాం అని చెప్పేసి అన్నారు. మొత్తంగా చూసుకున్నట్లయితే తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, దివ్యాంగ శక్తి, అన్నా క్యాంటీన్లు, ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు, మత్స్యకార సేవలు, ఇలా ఇప్పటి వరకు ప్రజెంట్ అయితే మనకి చూసుకుంటే 6 పథకాలు అయితే అందించామని చెప్పేసి తెలుస్తున్నారు. తొందరలోనే మిగిలిన పథకాలకు సంబంధించి కూడా శ్రీకారం చుట్టి అందిస్తామని తెలియజేశారన్నమాట. ఇది అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్.